హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ డాక్టర్ గుట్టును ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. మల్లాపూర్ భవానీ నగర్లో డాక్టర్గా చెలామణి అవుతున్న సూర్య వెంకటకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్మీడియట్ మాత్రమే పూర్తి చేసిన నిందితుడు గతంలో గుంటూరు కాంపౌండర్గా పనిచేసి ఆ అనుభవంతో ఇక్కడ క్లినిక్ ఏర్పాటు చేశాడు. అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ నకిలీ వైద్యుడిపై నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి మోసపూరిత క్లినిక్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. విశ్వకర్మల అభ్యున్నతికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉండాలని విశ్వ బ్రాహ్మణి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల హనుమాన్లు చారి డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆధునిక సాంకేతికత అందుబాటులో లేని వడ్ల, స్వర్ణకార, శిల్పి వంటి పంచ వృత్తుల వారికి ఆర్థిక వనరులు తగిన సౌకర్యాలు కల్పించాలని కోరారు. విశ్వకర్మలకు రాజకీయంగా నామినేటెడ్ పదవులు కేటాయించి సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సంఘం నూతన కార్యవర్గాన్ని ప్రకటించి వారికి నియామక పత్రాలను అందజేశారు. జై విశ్వకర్మ. నా పేరు వడ్ల హనుమాన్లు, విశ్వ బ్రాహ్మణ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని. మాకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ 2000 కోట్ల నిధులను కేటాయించాలని మా రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మా విశ్వ బ్రాహ్మణులు రాష్ట్ర జనాభాలో 7% జనాభా ఉంది. మేము కట్టే టెక్సులతోని రాష్ట్ర ప్రభుత్వంకి ఎంతో కొంత వాటా వస్తుంది. ఆ వాటాలో మా విశ్వ బ్రాహ్మణుల వాటాను కూడా మాకు ఇచ్చి గ్రామస్థాయిలో ఉన్న విశ్వబ్రాహ్మణులకు ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కుల వృత్తులు చేసుకుంటారు, కళ్ళు కాళ్ళు చేతులతో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ నేత కార్మికులకు, గీత కార్మికులకు ఇచ్చే విధంగా మాకు కూడా 50 సంవత్సరాల నిండిన కళాకారులకు పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాము. అదేవిధంగా ఇప్పుడు బంగారం రేట్లు చాలా పెరిగిపోయినాయి. ఈ స్వర్ణకారుల మీద కేసులు, ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. వాటిని ప్రభుత్వం పరిష్కరించాలా. ఎందుకంటే ఆల్రెడీ మేము డీజీపీ గారిని కూడా కలిసినాం. సార్, మా సమస్యలు అనవసరంగా మమ్మల్ని పట్టుకెళ్తున్నారు, పోలీస్ స్టేషన్లో కూర్చుండబెడుతున్నారు, వేధిస్తున్నారు. కాబట్టి అన్యాయాలను సమీక్షించి మా వాళ్ళకు కూడా న్యాయం చేయాలని మా రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ భవనాలు, కాంట్రాక్ట్ ప్రభుత్వం ఇచ్చే భవనాలలో కుల వృత్తులు ఉంటాయి, కార్పెంటర్స్ ఉంటాయి, డోర్స్ ఉంటాయి. ఆ వృత్తికి సంబంధించిన పనులు మా విశ్వబ్రాహ్మణులకు ఇస్తే మా విశ్వబ్రాహ్మణులు ఎంతో కొంత ఉపాధి పొంది కుటుంబాలు గడిపిస్తారు. మిషనరీతోని మానవ జాతి మనుగడ సాగదు. ఆ మిషనరీ చేయాల్సింది కూడా మానవులే. అందుకోసమే గ్రామ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కుల వృత్తులను కాపాడుతూ పోవాలి. అవి అంతరించిపోతే మానవ మనుగడ అసాధ్యం. కావున ప్రభుత్వం వెంటనే మాకు కూడా తగిన న్యాయం చేస్తుందని రాష్ట్ర కమిటీ పక్షాన్ని డిమాండ్ చేస్తుంది. జై విశ్వకర్మ. నా పేరు వడ్ల.